కాలిపోయి వస్తుంది, బ్లూగా వచ్చింది ఇందాక. అవునా? నీకు ఇవి సైన్ థీటా ఇదేంటంటే నీకు బండ గుర్తు కోసం చెప్పి ఎస్ అంటే సి గుర్తుపెట్టుకోండి, సి అంటే ఎస్ గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంతకు నేనేం చెప్పాను, సా కాటా SOH సా. సైన్ SOH సైన్ థీటా మీన్స్ ఆపోజిట్ బై hypotenuse. Cos means adjacent by hypotenuse. Sa ka ta. And tan means opposite by adjacent. Son on horse, cat ate hen. తాత ఓల్డ్ కాబట్టి ఏమీ చేయలేకపోయాడు. అనా కొడుకు గుర్రం మీద వస్తూ ఉండగా క్యాట్ కోడిని తినేసింది. తాత ముసలోడు కాబట్టి ఏమీ చేయలేకపోయాడు. అన SOH సన్ ఆన్ హార్స్, క్యాట్ ఏట్ హెన్. తాత ఓల్డ్ మ్యాన్ ఏమీ చేయలేకపోయాడు. అన అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకా లైట్గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో వచ్చేసిన తర్వాత ఈక్వేషన్కి నెక్స్ట్ ఐడెంటిటీకి అంటే రిలేషన్ చెప్పాను. ఈక్వేషన్ కంటే సమ్ ఎక్స్టెంట్ ఒక 3 వాల్యూస్ 4 వాల్యూస్ సమ్ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. అదే ఈ ఐడెంటిటీ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ what you can put in place of A and B, whatever it may be the value, you can put the identity must be equal. LHS equal to RHS. That is called the number of values. That is called the equal identity. You have some extent, you have 3 or 4 or 5 and some values. That is called the equation. X plus 1 is equal to 3 linear equation and only one solution ఉంటుంది. అదే A plus B whole square is equal to A square plus 2AB plus B square. And in place of A and B you can put any number. You get A plus B, you can put LHS is equal to RHS. LHS is equal to RHS. That is called the identity. In the same way, Hipparchus also derived some identities in trigonometry. You have mainly 3 ఐడెంటిటీసే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఈ ట్రిగనామెట్రీ అనేది ఖచ్చితంగా ఏదో సార్ చెప్పారు అనేది కాకుండా ఆ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఈ ట్రిగనామెట్రీకి వచ్చింది ఏంటంటే మీరు అప్లై చేయడంలో ఉంటుంది. మేము చెప్పాము నువ్వు చదివావు అనేది కాకుండా సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాను. కళ్ళు మూసుకొని సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని నువ్వు చదివిది ఏంటి అందరూ చదువుతారు. కానీ దాన్ని బట్టి అప్లికేషన్ ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అని ఏదైనా సబ్జెక్ట్ డెవలప్ అవ్వాలంటే అప్లికేషన్ ఎప్పుడు అది ఏ టైంలో ఉపయోగించాలో దాన్ని బట్టి ఉపయోగించాలి. అంతేగాని ఎగ్జామ్లో పేపర్ నేను ఇస్తానమ్మా సార్ మీరు ఇది చెప్పలేదు అంటే కనుక 2 into 3 is equal to 6 అని చెప్పాను, ఆడు 3 into 2 ఇచ్చాడు, నేను చెప్పనట్టా? అలాగే ఫస్ట్ 3 ఐడెంటిటీసే ఉన్నాయి. దాన్ని బట్టి ఎన్ని వస్తాయి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి ఇక్కడ థీటా ఉండాలి, ఇక్కడ థీటా ఉండాలి. సైన్ స్క్వేర్ 100 ప్లస్ కాస్ స్క్వేర్ 100 1. సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 1. ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ థీటా ఉండి ఇక్కడ థీటా ఉండి సైన్ స్క్వేర్ 25 degrees ప్లస్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాస్ స్క్వేర్ 25 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. నేను ఆల్రెడీ మెయిన్ చెప్పింది ఏంటి, ఇది ఐడెంటిటీ. దీన్ని బట్టి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ కూడా సేమ్ థీటా ఉంది. థీటా ప్లస్ 25 ఉంది, 25 ఉంది. కాబట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది 1. అది అప్లికేషను. ఓహో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్. అంతేగాని సార్ మాకు చెప్పలేదు, ఆడు సైన్ స్క్వేర్ 25 ప్లస్ కాస్ స్క్వేర్ 25, సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 అంటాడు 1. సైన్ స్క్వేర్ 72 ప్లస్ కాస్ స్క్వేర్ 72 1. అంతేగాని మా సార్ చెప్పలేదు కదా సార్ అంటారా అని. ఇదొకటి. దీని నుంచి చూడమ్మా ఎన్ని వస్తాయో. ఓన్లీ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని. దీన్ని బట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇందాక నేను చెప్పాను, ఆడ ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్
అంటే నువ్వు చెప్పిన దాంట్లో కాస్ ఒకటే ఉండాలి. నేను అనేది కాస్ ఒకటే ఉండాలంటే సైన్కి ఏంటంటే కాస్ అని రాసేయకూడదు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అన్నారు కదా సార్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అని రాయకండి. నేనేమంటున్నాను, నువ్వు చెప్పే ఆన్సర్ కాసుల్లో ఉండాలి. దాన్ని స్క్వేర్ రూట్ పెడతావా, స్క్వేర్ రూట్ పెడతావా, లేకపోతే కాస్ స్క్వేర్ 3/4 అని రాస్తావా, 3 కాస్ స్క్వేర్ బై 4 రాస్తావా, లేకపోతే 1 అని రాస్తావా, ఇవన్నీ కాన్స్టెంట్స్. నేను చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పే ఆన్సర్ కాసుల్లో ఉండాలి. ఇన్ అడిషన్గా అవి కాన్స్టెంట్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, -3 ఉండొచ్చు, వాట్ ఆర్ ఇట్ మేబీ. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇది? అదే ఇంకోటి చూడు, ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఎక్కడన్నా కాస్ స్క్వేర్ థీటా కలిపింది అనుకో, నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయిచ్చా, రాసుకొచ్చా లేదా సార్? ఇది ఎలా వచ్చిందంటే ఇవే అప్లికేషన్స్ అని ఆ సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. అదే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? అంటే ఈ ఫార్ములాస్లో నాకు ఇవన్నీ చెప్పినవి కూడా అప్లికేషన్ ఎప్పుడు ఉపయోగించినా మెయిన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? ఇది ఒక ఐడెంటిటీయే కదా, చూడు ఎన్ని వచ్చినాయి ఒక ఐడెంటిటీ నుంచి, అవునా? ఇది ఓకేనమ్మా. నెక్స్ట్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. ఇది మెయిన్ ఐడెంటిటీ. దీని నుంచి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో లేదా అలా రాసుకోవచ్చు కదా. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు కదా. రాయచ్చా రాయకూడదమ్మా? నెక్స్ట్ ఇదిగో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని నుంచే కదమ్మా వచ్చింది, దీని నుంచే కదా వచ్చింది. ఇదిగో ఒకసారి ఇలా ఇస్తాడు, ఒకసారి ఏమి ఇస్తాడంటే దీన్ని బట్టి ఎలా ఇస్తాడంటే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నేనేమంటానంటే ఇది ఇచ్చేస్తాను, ఈ వాల్యూ సీకెంట్ థీటా ప్లస్ ఇదిగో సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటాడు. ఎంత అవుతుంది? ఇదిలో అప్లై చేయి. ఇప్పుడు ఏమి ఇచ్చాను? ఈ ఫార్ములా ఏం ఇది k ఇచ్చాను, ఇది అడిగాను, అప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఏమున్నట్టు? k ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నాకు కావాల్సింది ఇది. అప్పుడు సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది? దీని ప్లేస్లో ఏమే ఇచ్చు? కే ఆ టైప్కి వెళ్తే ఇక్కడ ఏముందమ్మా మధ్యలో? ఇంటూ ఉంది, 1/k. మరే దానికి అంతసేపు ఆలోచించావు కాబట్టి ఈ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు k అవుతే ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఇదిగో సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ 10th వచ్చావు నువ్వు, 6th క్లాస్ కాదు కదా, 6th ఈజ్ ఈక్వల్ టు 1 1 ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇందులో ఏమి ఇచ్చాడు? కే ఇచ్చాడా? ఏమి కనుక్కోమా, ఏది కనుక్కోమని అంటలేదు, నీకు ఇచ్చింది ఏంటి? ఎక్కడిచ్చాడమ్మా? సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఎంత అన్నాడు, నీకు ఇచ్చిన వాల్యూ ఏంటి? సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఉంది కదా, అది ఎంత ఇచ్చాడు? k ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది ఏంటి? సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/k అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు k అవుతే సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఒకవేళ ఇది k ఇచ్చాడు అనుకో,
ఇది కే ఇచ్చాడు అనుకో, అప్పుడు సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా వాల్యూ అప్పుడు ఇది ఎంత అవుతుంది? 1/k అవుతుంది. 1/k అవుతుంది. అదే ఏది ఇచ్చినా ఇక్కడ ప్లస్ ఇస్తున్నా మైనస్ ఇచ్చినా రెండోది కావాలి అంటే కనుక 1/, ఇది ఒకటి కే ఇస్తే రెండోది ఎంత అవుతుంది? 1/k అవుతుంది. అవునా? ఎందుకని ఈ రెండు పక్క పక్కన పెట్టి ఈ ఫార్ములాలో పెట్టి ఇది కే అవుతే ఇది 1/k అవుతుంది. కేకే క్యాన్సిల్ ఈజ్వల్ టు 1 వచ్చేసిందా రాలేదా? సపోజ్ లేకపోతే ఇది కే అయిందనుకో, ఇది 1/k అవుతుంది. కేకే క్యాన్సిల్ వచ్చేసింది. ఇది దీని వాల్యూ కే ఇచ్చాడనుకో, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా వాల్యూ 1/k అవుతుంది. ఒకవేళ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా కే అన్నాడు అనుకో, ఇది కావాలన్నాడు అనుకో 1/k అవుతుంది. అది కే ఇస్తే రెండోది 1/k అవుతుంది. అది ఎలా వచ్చిందంటే దీని అని ఇది దీని అప్లికేషన్. దేని నుంచి వచ్చిందంటే ఇది మీరు ఆలోచించాలి. ట్రిగ్నామెట్రీ అనేది ఖచ్చితంగా మిగతా సబ్జెక్ట్స్కి మళ్ళీ కాదు, ఖచ్చితంగా మీరు అప్లై చేయడంలోనే ఉంటుంది. అప్లై చేస్తే దీని అంత ఈజీ చాప్టర్ లేదు. అర్థమైందా? దీని అంత ఈజీ. ఇది కే అటేపుకి వెళ్తే ఎంత అవుతుంది? 1/k. నెక్స్ట్ సేమ్ అలాగే 1 + కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. సేమ్ ఇది అంతే కదా, కాట్ స్క్వేర్ థీటా మైనస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సారీ 1 + కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ థీటా. థర్డ్ ఐడెంటిటీ. దీన్ని బట్టి సేమ్ అలా రాసుకోవచ్చు కదా, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది? ఏ ఫార్ములాలో ఉంది? sin square theta plus అయ్య బాబాయ్, ఇదా కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాను. ఇది స్క్వేర్లో ఉన్నాయి కదా, ఏ ఫార్ములాలో ఉంది అది? a minus b, a square minus b square. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మరి సైన్ అని ఎందుకన్నావు? సైన్ అని ఎందుకన్నావు? ఇన్ని పుట్టినా తప్పలేదే. దీన్ని చెప్పి ఎలా రాయించావు? a plus b into a minus దీన్ని అప్లై చేయి. cos square theta plus ఇది cosecant square theta plus cot square theta. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అమ్మా. a plus b into a minus b. cosecant square theta. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు a plus b into a minus. ఇది అప్లై చేయాలాగా? cot. ఇది ఏం రాశాను? సీకెంట్ స్క్వేర్ మైనస్ ట్యాన్ స్క్వేర్ అంటే ఏం రాశాను? sec theta plus సీక్ థీటానా? secant theta plus tan theta. cos theta plus ఇది ఏంటిది? cosecant theta. cosecant theta plus cot theta into cosecant theta minus cot theta. మరి స్క్వేర్ చెప్తున్నా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత? a plus